ఏదైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేయడం వెనుక గూడా చాలా విమర్శలొస్తా ఉన్నాయి. తెలంగాణ మీద అభిమానం లేదు. తెలంగాణ మీద అసలు వాళ్ళకింత గూడా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వాళ్ళు పదవుల కోసమే చూస్తా ఉన్నారు. ఇగ తెలంగాణను దోసుకునుడు అయిపోయింది. ఇగ దేశాన్ని దోసుకోవడానికి భారత రాష్ట్ర సమితి అని బెట్టేసి ఎళ్ళిపోతా ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఈ తెలంగాణలో ఈ సభలు జేయడం ఒక హాస్యాస్పదంగా ఉందన్నట్టు గూడా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట అన్న వాళ్ళని జై తెలంగాణ అన్న మాట ఒకసారి అనమని చెప్పండి. ఇప్పుడు దాకా పదవిలోకొచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే. వారి నాయకులు ఎవరు అనలే. ఎవరైనా జై తెలంగాణ అంటే తిడుతున్నారు. మొన్న ఒక సభలో చూసినాం జై తెలంగాణ ఒక కార్యకర్త అంటే ఎవరో మంత్రి ఆయనను తిట్టుకుంటా పోతున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు. తెలంగాణ ఇచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఉత్తగా ఇచ్చిరా వాళ్ళేమన్నా? తెలంగాణ ప్రజలందరూ ప్రాణాలు తీసిన తర్వాత ఆ తర్వాత ఆ ప్రాణాల రక్తాల అంతా చూసిన తర్వాత అప్పుడిచ్చిర్రు. అవన్నీ జేయకుండానే తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని మేము ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడే ఇచ్చుంటే అప్పుడు మేము నెత్తి మీద పెట్టుకుంటుండే సోనియా గాంధీ. ఇప్పుడేదో ఇచ్చిండ్రని చెప్పి మాట్లాడుతున్నారు గానీ ఎందుకు ఇచ్చిర్రు? ఏ రకంగా ఇచ్చిర్రు? తెలంగాణ ప్రజలందరూ పోరాడి వారి ఆత్మ బలిదానాలు చేసిర్రు కాబట్టి ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఉత్తగా వాళ్ళేదో మాట మీద ఇచ్చే పరిస్థితి మేము తీసుకొచ్చినాం కాబట్టి ఇయ్యాల్సిన పరిస్థితి వాళ్ళకొచ్చింది కాబట్టి ఇచ్చిర్రు. అంతేగాని ఉత్తగా ఇవ్వలేదు. అండ్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చిండ్రని మాట్లాడుతున్నారు. తెలంగాణని తెచ్చిందెవరు? కేసీఆర్ గారు తెచ్చింది. వారితో పాటు ఎంతో మంది నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిర్రు కాబట్టి ఇప్పుడొచ్చి 10 సంవత్సరాలు సుభిక్షంగా ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. వారిని ఆలోచించి ఈ పార్టీని ఇక్కడే గాదు అంటే ఇప్పుడు చూసుకోండి మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. ఆ పార్టీ అక్కడికి పోవాలంటే మనం టీఆర్ఎస్‌గా పోలేం కాబట్టి కేసీఆర్ గారు ఆలోచించి ఇది వేరే రాష్ట్రాలలో గూడా మన పార్టీ ఉంటే వాళ్ళకి మంచి చేసే అవకాశం మనకుంటదన్న ఉద్దేశంతోటి టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్ జేసిర్రు. ఎంత బీఆర్ఎస్ జేసినా టీఆర్ఎస్ అనేది ఎప్పటికీ మా మనసులో నుంచి పోదు. తెలంగాణ ప్రజలకి ఇంకా గూడా అది టీఆర్ఎస్ గానే మిగిలిపోతది. బీఆర్ఎస్ అన్న మాట దేశ రాజకీయాలలో మేము పోయి వాళ్ళకి గూడా మంచి జేయాలన్న ఉద్దేశంతోటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఏ పార్టీ అంటే పార్టీ పెట్టినా గూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పెట్టినా గూడా వారికి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారాన్ని ఎట్లయితే అందించిరో గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఎట్లయితే అందించిండ్రో వేరే రాష్ట్రాల్లో గూడా అట్లనే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఉట్టి ఇగ దేశ రాజకీయాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి, కాంగ్రెస్‌కే ఏమైనా రాసి పెట్టుకున్నారా? వేరే పార్టీ వాళ్ళు స్టేట్ పార్టీస్ వేరే దేశాలలో అంటే వేరే స్టేట్స్‌కి పోవద్దా? అంటే వాళ్ళకేనా అవన్నీ? అంటే మా ఆ మా మా పార్టీ ఏర్పడిందే తెలంగాణ అంశం మీద. మన నీళ్లు, మన నిధులు ఏదైతే తెలంగాణ కొట్లాడింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ కోసమే తీసుకొచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి అధికార దాహం ఎక్కువైపోయి దేశం మొత్తం తిరగాలనే ఆలోచన పడ్డదన్నట్టు కూడా అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు దేశాల్లో ఎవరు తిరుగుతున్నారండి? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైనా దేశాలు పట్టుకొని తిరిగిండ్రా? ఆయనకు అధికారం ఉన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వేరే దేశాలకు వెళ్ళి మరి అవన్నీ తీసుకురాలేదు. డబ్బులు అన్నీ అక్కడ తీసుకుపోయి పెట్టలేదు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాలేదు గదా! చేసిందంతా ఐటీ మినిస్టర్ గారు. ఫండ్స్ తీసుకుపోయి ఎక్కడేం పెట్టలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉంది. రాష్ట్రంలో ఇన్ని అరాచకం జరుగుతుంటే గూడా అక్కడ రైతుల దగ్గర పోతలేరు. అక్కడ ఉద్యోగాల కోసం అన్‌ఎంప్లాయిడ్ యూత్ దగ్గర పోతలేరు. ఎలక్షన్స్‌కి ముందు పోయిండు. అందరికి అన్ని చేస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గరికి పోవడానికి ఈ ఈ ఈ నాయకులకి టైం లేకుండా పోయింది. ఏమనంటే మళ్ళా దేశాలకు పోతున్నాం అని అంటున్నారు. దేశాలు తిరగాల్సిన అవసరం మాకు లేదు. దేశాల నుంచి జనాలు ఇక్కడికొచ్చి పార్టీ మంచిగుంది. మేమింకా చేస్తాము. మీరింకా రండి అని చెప్పి మమ్మల్ని స్వాగతిస్తున్నారు తప్ప, మేము ఏదో స్వయంగా ఏదైనా చేయాలని వారు అన్నారు కాబట్టే కేసీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో వేరే రాష్ట్రాలకు పోవాలా, మేము పని చేయాలా, వాళ్ళకి మంచి పరిపాలన అందించాలా. ఏదైతే ఈ బీజేపీ గాని, కాంగ్రెస్ గాని ప్రజలని అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రాన్ని ఎలుకునే ప్రయత్నం చేస్తుందో అవన్నిటిని గూడా ఇది కాకుండా మా మీద గూడా ఒక నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. ఇప్పుడు మనం మహారాష్ట్ర వరకే చూడండి. హ్మ్. బోర్డర్‌లో ఉన్నాయి. ఆ పక్కనున్న స్టేట్స్ అన్నీ అంటే ఆ బోర్డర్‌లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంటి అన్నారు. ఇప్పుడు మీరన్న నీళ్లు, నిధులు, నియామకాలు మనం నీళ్లు తెచ్చుకోగలిగినాం. గతంలో ఎప్పుడు ఇంతగనం వాటర్ లేకుండే మనం. ఖచ్చితంగా ఇంటింటికి నల్లా నీళ్ళొచ్చినాయి. అప్పట్లో నేను చెప్తున్నా కదా! మా మదరే స్వయంగా వారు ట్యాంకర్‌ల దగ్గరకు పోయి వాళ్ళతోని బిందెలు పట్టుకునే సిట్యుయేషన్స్ ఉండే చిన్నగున్నప్పుడు. ఇప్పుడు ఆ హ్మ్. పరిస్థితి లేదు. ప్రతి ఒక్క ఇంటికి నల్లా ఉంది. ప్రతి ఒక్కరికి 24 గంటలు గతంలో వచ్చేది. ఇప్పుడు కరెంట్ గూడా వచ్చే పరిస్థితి లేదు మనకి. సో, ఎన్నో నిధులు గూడా మనం కేటాయించుకోగలిగినాం. డెవలప్‌మెంట్ చేయగలిగినాం. ఎన్నో ఫ్లైఓవర్స్, ఆర్‌యూబీస్ ఎన్నెన్నో కట్టినాం. డెవలప్‌మెంట్స్ జరిగినాయి. కలెక్టర్ ఆఫీసెస్ కట్టినాం. మెడికల్ కాలేజెస్ కట్టినాం. అట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం. అండ్ నియామకాలన్నారు. ఇప్పుడు నియామకాల గురించి మాట్లాడితే చాలా మంది లబ్ధి పొందినరు. గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళున్నారు. రాని వాళ్ళు ఇప్పుడు
ఒక్క పోస్ట్ కి 100 మంది అప్లై చేసుకుంటే ఎవరికైనా ఒక్కరికి వస్తుంది. ఆ 99 మంది ఖచ్చితంగా నిరాశతో ఉండి విమర్శిస్తారు. దానికి మనం తప్పు పట్టడానికి ఏం లేదు. అది ఎవరైనా కూడా ఇప్పుడు క్లాస్ ఫస్ట్ ఎవరైనా ఒక్కరు రావాలి, లేదా ఇద్దరైనా, అంటే ఆ సేమ్ పర్సెంటేజ్ తోనో ఒక మార్క్ తోనో ఒక పర్సెంటేజ్ తోనో ఇది ఉంటది. కానీ అందరికి ఒకటేసారి మార్కులు ఒకటే వస్తే అందరికి అదే సీట్ అవకాశం ఉండదు. సో ప్రజలకు కూడా తెలుసు. అట్లా కొంతమంది ఎవరైతే నిరాశతో ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు గతంలో. గాని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళని మీ- మీ- వాడుకొని వాళ్ళని వాడుకొని అదే ఎవరైతే నిరాశతో ఉన్న ప్రజలని పబ్లిక్ ని వాడుకొని ఇప్పుడు అబద్ధాల హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళని పీక్కొని తింటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఈ అంశం మాట్లాడితే ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. మీరేమో 10 సంవత్సరాల నుండి ఇన్ని గానం చేసిరని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో చేసింది ఏం లేదు, అంతా అప్పులలో కూరుకుపోయింది, మేము ఇప్పుడు వచ్చి గాడిన పెడతా ఉన్నాము, ఇప్పుడు తెలంగాణ సరైన రేజింగ్ తెలంగాణ దిశగా వెళ్తా ఉందని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు కదా. ఈ ఎలా చూస్తా ఉన్నారు మీది వాళ్ళకి అసలు పొందన లేకుండా అయిపోతుంది. ఇప్పుడు 2 విషయాలు నేను ఒకటి చెప్తా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏమన్నారంటే, రాష్ట్రం అంతటా అప్పుల పాలైంది. 10 సంవత్సరాల లక్ష కోట్ల అప్పు చేసిండు సీఎం మన కేసీఆర్ గారు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 ఇయర్ లో ఆయన చేసిన అప్పు ఏందండి? ఆయన అప్పు చేసి ఏం కట్టిండో ఒకసారి చూపిమనండి. మేము అప్పు చేసి ఏమేం కట్టినామో చూపిస్తాం 10 సంవత్సరాలలో. ఎవరెవరికి ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అందించినాము, ఎంత ఏం చేసినాము, లెక్కలతో సహా వాళ్ళకి గవర్నమెంట్ పోర్టల్లో ఉంది. ఆ లెక్కల గురించి మేము మాట్లాడితే అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఇమీడియట్ గా ఆ లెక్కలను డిలీట్ చేయించిండు రేవంత్ రెడ్డి. అది మీకు తెలియదా? మేము మీడియాలో ఛానల్లోనే వచ్చింది కదా. అవన్నీ మీరు చూస్తూ మరి వాళ్ళు మాట్లాడి గాలి మాటలు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. డెఫినెట్ గా వాళ్ళు ఈ 1.5 ఇయర్ 15 మంత్స్ 16 మంత్స్ లా వాళ్ళు 1,00,000 కోట్ల అప్పు చేసి ఎక్కడ ఏ ఫ్లైఓవర్ కట్టారు, ఎక్కడ రోడ్లు వేసారు, ఎక్కడ ఏ బిల్డింగ్లు కట్టారు మీరు చూపియండి. మేము చేసిన అప్పుకి దానికి ఎంత రెవెన్యూ జనరేట్ చేసినాం, దానికి మేము ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మేము క్లియర్ గా చూపిస్తాం. పెద్ద పెద్ద నాయకులు, కింది స్థాయి నాయకులు, మా పార్టీ బలోపేతం చేసిన నాయకులనే తీసుకొస్తాం చర్చకి. వాళ్ళ నాయకులు వస్తారు, రమ్మనండి, వాళ్ళే సమాధానం చెప్తారు. అక్కడ దాకా కూడా కాదు, ప్రజలు కూడా చూపిస్తారు ఏం అభివృద్ధి చేసిరు, అప్పుడేం అభివృద్ధి జరిగింది, ఇప్పుడేం జరిగిందని. ఇప్పుడు గతంలో ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, అప్పులు అని అంటున్నారు, మళ్ళీ కొత్త అప్పులు కాకుండా ఏం చేయాలి అంటే అంటే ఈ అప్పులను ఎట్లా తీర్చాలంటే కొత్త అప్పులు చేయొద్దు అని అన్నారు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన అనుకొని వచ్చింది ఏంటి? లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అని చెప్పి ఒక సభలో మాట్లాడిండు. మరి ఆ లంక బిందెలు కనిపించకపోయేసరికి అప్పులు అని చెప్పేసి ఎట్లా మాట్లాడతాడన్న? అంటే అంత మూర్ఖత్వంగా ఉండరు. ఒక అడ్మినిస్ట్రేషన్ మీకు మీ చేతిలో పెట్టినప్పుడు దాన్ని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలనేది శక్తి నీకు ఉండాల. నీకు లేని పక్షాన నువ్వు వదిలేసేయాలి గానీ ఇట్లాంటి విమర్శలు చేయొద్దు. గతంలో కూడా వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో మన ఏమంటారు బడ్జెట్ సమావేశాలు అయితున్నప్పుడు ఎన్ని నిధులు ఇచ్చినాము, ఎంత అప్పులైనా ఏంటి అని చెప్పేసి అప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, సీతక్క ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంకా ఇప్పుడు మంత్రిగా చేస్తున్న వాళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లో పోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అప్పుడు కేసీఆర్ గారు పనిచేసినప్పుడు అప్పుడు నోర్లు తెల్లలేదు, మరి ఇప్పుడు నోర్లు తెరిచి ఇట్లా అప్పులైనా ఇప్పులైనా అని మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా వచ్చిన తర్వాతనే మాట్లాడుతున్నారు ఎవరు అంతే కదా. ఇప్పుడు అధికారం వచ్చినాక మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఏమన్నారు? మీకు తెలియదు అప్పులు ఉన్నప్పుడు మీరు ఆ హామీలు ఇచ్చేది లేకుండే, మరి ఎందుకు ఇచ్చారు? 100 రోజుల్లో మేము ఈ అన్ని హామీలు నెరవేర్స్తామని ఇప్పుడు దాకా ఒక్కడు కూడా ఎందుకు నెరవేర్చలేదు? ఒట్టి నువ్వు నెరవేర్చింది ఏంది? ఫ్రీ బస్ తో ఎవరికి లబ్ధి పొందుతుంది? లబ్ధి కంటే నష్టం అవుతుంది. అక్కడ ఉన్న ఆడబిడ్డలందరూ కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అంటే ఒక రెస్పెక్ట్ ఉండే వాళ్ళకి. పోయినప్పుడు ఇట్లా కూర్చోవడం అది ఇది చేస్తుండే. అక్కడున్న కండక్టర్లు అయినా కూడా బస్ డ్రైవర్లు కూడా చాలా హీనంగా చూస్తున్నారు మహిళని. ఫ్రీ కదా, పో కూసోపో, ఇదేంది అది దాన్ని. ఎక్కడ బస్సులు ఎక్కడ ఆపుతలేరు, బస్సుల సంఖ్య పెంచుతలేరు, దానికి టైమింగ్స్ లేవు. కానీ ఫ్రీ బస్ అనగానే వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు.